అయ్యగారే నంబర్ 1. ఇంకేం చెప్పడానికి లేదు అక్కడ, ఒకటే డైలాగ్, అయ్యగారే నంబర్ 1. బుర్రపాడు లేదండి. మీరు ఒక్కటి చెప్తా, మీరు సినిమా చూసేటప్పుడు మీరు ఎవరైతే మంచోళ్ళు అనుకుంటున్నారో కాదు, లాస్ట్ కి అందరూ మారిపోతున్నారు. మేము కూర్చొని ఓకే వీడు మంచోడు అనుకుంటాం, సెకండ్ హాఫ్ ఇంకా అసలు లేదు, వాడిని కంప్లీట్ డిఫరెంట్ గా చూపిస్తారు మొత్తం. అంటే డబుల్ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయింది. అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది. బాగుంది బాగుంది చాలా బాగుంది. డైలాగ్స్ అనేవి ఎలా అయితే రాశారో చాలా బాగా రాశారు. బాగుంది, అంటే మేము ఎలా అయితే చూడాలనుకుంటాం అలా చూపించారు కరెక్ట్ గా. స్టోరీ కొత్తగా అంటే ఉంది, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు అఖిల్ అలా. సడన్ గా అఖిల్ అలా చూసేసరికి చాలా బాగుంది స్టోరీ. ఇప్పుడు హిట్ 3లో నానీలు ఎలా చూసామో సడన్ గా అలా చూపించేసరికి చాలా బాగుంది సినిమా. ఒక్క మాటలో అంటే బుర్రపాడు మ్యూజిక్ ఇంటూ ఎంజాయ్ చేయొచ్చు సినిమాని కూర్చొని. చాలా బాగుంది సినిమా. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఇంకొన్ని సీన్స్ ఇచ్చిండొచ్చు. ట్విస్టులు మాత్రం మామూలుగా ఇవ్వలేదండి. మేము ఎప్పుడైతే ఓకే కొంచెం మెల్లగా వెళ్తుంది సినిమా అనుకున్నాము, సడన్ గా ట్విస్ట్ వేస్తాడు. మేము అసలు అందరం ఇలా చూసాం సినిమా, ఇలా పట్టుకొని ఇలా చూసాం. ట్విస్ట్ సెకండ్ హాఫ్ అయితే అసలు కుర్చీలో మీరు చైర్లో కూర్చోలేరు, అసలు ఇలా చూసాం అందరం ఇలా ముందుకుండి. అయ్యగారే నంబర్ 1. ఇంకేం చెప్పడానికి లేదు అక్కడ, ఒకటే డైలాగ్, అయ్యగారే నంబర్ 1. చాలా బాగుంది, న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. అంటే తన ఫేస్ కి కానీ తన యాక్టింగ్ కి కానీ సెట్ అవ్వలేదు, ఆ స్లాంగ్ అన్నట్టు లేదు, చాలా న్యాచురల్ గా నిజంగానే తను రాయలసీమ అన్నట్టు అలా ఇచ్చాడు. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్ చూడకపోతే సెకండ్ హాఫ్ అర్థం కాదు కదా. ఎలాగో ఫస్ట్ హాఫ్ మెల్లగా తీసుకెళ్లాడు, అలా మెల్లగా హైప్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ ఇంకా చేశాడండి బా, అసలు ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు 3-4 సార్లు వెళ్ళిపోండి.